ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. అమెరికా సహా అనేక దేశాల్లో నిలిచిపోయాయి విమాన సేవలు. మైక్రోసాఫ్ట్లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో విమాన సేవలపై ప్రభావం పడింది. ఈ సమస్యపై విచారణ జరుపుతున్నట్టు మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్, ఆన్లైన్ సేవలపై తీవ్ర ప్రభావం పడినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎప్పటి వరకు విమాన సేవలు నిలిచిపోబోతున్నాయి? అలాగే ఏ రీజన్ తోటి విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది? ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో ఒక అంతరాయం తలెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనేక సర్వీసులకు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అనేక దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి. అలాగే సాఫ్ట్వేర్ బిజినెస్, అయితే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ పైన కూడా దీని ప్రభావం పడింది. బ్యాంక్ సర్వీసులు, అలాగే మీడియా, ఎయిర్లైన్స్, ఇవన్నీ మేజర్ ఐటీ సెక్టర్ అంతా కూడా ప్రస్తుతం దీనిపైన ప్రభావం పడిన పరిస్థితి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ సర్వీసులు ఉపయోగించే అన్ని రంగాల్లో కూడా ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 911 సర్వీస్, అమెరికాలో ఎమర్జెన్సీ సర్వీసెస్ 911 సర్వీస్, సో ఈ సర్వీస్ లో కూడా ప్రస్తుతం అంతరాయం తలెత్తడం జరిగింది. అలాగే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ముఖ్యంగా ఇబ్బందులకు గురైంది. అలాగే స్కై న్యూస్ ఆగిపోవడం జరిగింది. పూర్తిగా గ్లోబల్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన క్రౌడ్ స్ట్రైక్ జరిగిందని చెప్పి ముఖ్యంగా సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే భారత్ లో కూడా దీని ప్రభావం పడడం జరిగింది. అనేక అంతర్జాతీయ విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, సో ఇందులో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల, ముఖ్యంగా క్లౌడ్ లో తలెత్తిన సమస్యల వల్ల ప్రస్తుతం ఎక్కడెక్కడైతే మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన సేవల్ని వినియోగించడం జరుగుతుందో ఆ రంగాల్లో ప్రస్తుతం ఈ ప్రభావం అనేది పడడం జరిగింది. ఇందులో భాగంగానే విమాన సేవలపైన, బ్యాంకింగ్ సెక్టర్ తో పాటుగా ఆన్లైన్ టికెట్ బుకింగ్, ఆన్లైన్ సేవలపైన ప్రభావం పడడం జరిగింది. ఇందులో భాగంగానే స్పైస్ జెట్, అలాగే ఇండిగో సహా పలు దేశీయ విమాన సర్వీసుల పైన, అంతర్జాతీయంగా ప్రయాణాలు సాగించే విమాన సర్వీసుల పైన కూడా దీని ప్రభావం పడడం జరిగింది. ఇటు అమెరికాలో కూడా ముఖ్యంగా ఎయిర్లైన్స్ అన్ని కూడా తమ సేవల్ని నిలిపివేసిన పరిస్థితి. బ్యాంకింగ్ సేవలపైన ప్రభావం పడడం జరిగింది. ప్రధానంగా సెక్యూరిటీ సర్వీసెస్ 911, ఇక్కడ మనం ఎలాగైతే 100 కి డయల్ చేస్తామో 911 సర్వీస్ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ అమెరికాలో, సో ఆ సర్వీసెస్ కూడా ఎఫెక్ట్ అయినట్లుగా ప్రస్తుతం ముఖ్యంగా గ్లోబల్ లెవెల్లో, అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, భారత్, అలాగే అమెరికా, ఇటు ఆస్ట్రేలియా, అలాగే స్వీడన్ సహా మరికొన్ని దేశాలపైన ఈ ప్రభావం పడినట్లుగా తెలుస్తుంది. ఇది ఒక ముఖ్యంగా సైబర్ పాండమిక్ గా కూడా ముఖ్యంగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా ఎక్స్ లో ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ హ్యాష్ ట్యాగ్ తో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పరిస్థితి. సో దీనిపైన మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా స్పందించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం సమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యంగా సాంకేతిక సమస్య తలెత్తడం జరిగింది. దీనిపైన ముఖ్యంగా విచారణ జరుపుతున్నట్లుగా కూడా, ముఖ్యంగా ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేస్తున్నట్లుగా కూడా మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన ఈ ముఖ్యంగా సమస్య వల్ల దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక రంగాలు ప్రస్తుతం సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సో ఈ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని చెప్పి మైక్రోసాఫ్ట్ సంస్థ అయితే ప్రకటించడం జరిగింది. ఎందువల్ల ముఖ్యంగా సైబర్ అటాక్ జరిగిందా, సెక్యూరిటీ పరంగా ఏదైనా బ్రీచ్ జరిగిందా, ఏం జరిగింది అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సో ఓవరాల్ గా గ్లోబల్ లెవెల్లో ముఖ్యంగా ఈ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఉపయోగించే సంస్థలు, అలాగే ముఖ్యంగా ఎయిర్లైన్స్ కానీ, మీడియా కమ్యూనికేషన్స్, అలాగే బ్యాంకింగ్ సెక్టర్స్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయిన పరిస్థితి. సాఫ్ట్వేర్ ఐటీ సెక్టర్ ప్రధానంగా ఎంప్లాయీస్ సంబంధించిన యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ అన్ని కూడా షట్ డౌన్ అయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం. సో ఐటీ సెక్టర్, అలాగే ముఖ్యంగా ఇటు ఏవియేషన్, ఎయిర్లైన్స్ తో పాటుగా బ్యాంకింగ్ సెక్టర్, అలాగే స్టాక్ మార్కెట్స్, ఈ మేజర్ రంగాలన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. అమెరికాలో అయితే సెక్యూరిటీ వ్యవస్థకు సంబంధించిన 911 సర్వీసెస్ కూడా ఎఫెక్ట్ అవడం జరిగింది. సో ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నామని చెప్పి అయితే ఎక్స్ వేదికగా ప్రకటించడం జరిగింది. అయితే ఎందువల్ల ఈ సాంకేతిక సమస్యలు తలెత్తాయి, పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా సర్వీసెస్ ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి ఇదొక పెద్ద అంశంగా మైక్రోసాఫ్ట్ సంస్థ దీన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ సర్వీసులు కూడా, అమెరికాలో 911 సర్వీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సర్వీసెస్ కాబట్టి, సో ఈ ఎఫెక్ట్ అనేది ఎంతసేపు ఉంటుంది అనేది కూడా ఇంకా తెలియరాని పరిస్థితి. ప్రస్తుతం ముఖ్యంగా ఈ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని అయితే మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించడం జరిగింది. సో చూడాలి ఎప్పటి వరకు విమాన సర్వీసులు కానీ ఇతర ముఖ్యంగా నెట్వర్క్ ఇష్యూస్ అన్ని కూడా సార్ట్ అవుట్ అవుతాయి అనేది మనం వెయిట్ చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి. ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. అమెరికా సహా అనేక దేశాల్లో నిలిచిన విమాన సేవలు
మనం చూస్తున్నాం. దానికి సంబంధించి బ్రేకింగ్. మైక్రోసాఫ్ట్లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో విమాన సేవలపై ప్రభావం పడింది. ఈ సమస్యపై విచారణ జరుపుతున్నట్టు మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్, ఆన్లైన్ సేవలపై తీవ్రమైన ప్రభావం పడినట్టు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్స్కు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్టాప్, పీసీ స్క్రీన్స్ పై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్ షట్ డౌన్ కానీ రీస్టార్ట్ కానీ అవుతుంది. దీంతో యూజర్స్ ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ బ్యాంకులు, ఇతర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. మైక్రోసాఫ్ట్ విండోస్లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. విమాన సేవలు ఆలస్యం, క్యాన్సిలేషన్కు గురవుతున్నాయి. అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది. స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.